హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్ప. ఈరోజు వీడియోలో మీకు హై ప్రోటీన్ గల పెసరట్టు చేసి చూపించబోతున్నాను. అచ్చం హోటల్ స్టైల్లో తిన్నట్టుగానే చాలా బాగుంటుంది, క్రిస్పీగా. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాసు పెసలు తీసుకున్నాను. కొంచెం గ్లాస్కి తక్కువగానే ఉన్నాయి, గ్లాస్ నిండుగా తీసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్తో పచ్చి బియ్యం కూడా వేసుకోండి. అలాగే ఇందులో తగినన్ని నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పెసలని బాగా పిసికి కడిగి తీసుకోవాలి. ఇవి మనం బాగా కడిగి తీసుకుంటేనే ఇందులో ఏమీ లేకుండా నలకలు అవి పోతాయి. చూడండి, ఇలా 2-3 సార్లు కడిగి తీసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ మంచినీళ్ళు కొద్దిగా, అంటే ఇవి నిండుగా పోసేసి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలా నైట్ అంతా నానితేనే పెసరట్టు అనేది సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది. ఇలా నైట్ అంతా నానబెట్టిన ఈ పెసలని మళ్ళీ ఒకసారి ఇలా చేత్తో బాగా పిసికి కడిగి తీసుకోవాలి. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు కడిగి తీసుకోండి. ఇలా కడిగి తీసుకున్న వీటిని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో వేసి ఇందులో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మంచినీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సేమ్ మనం దోసపిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇందులో రుచికి తగినంత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని అవసరమైతే వంట సోడా కూడా వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు అల్లం చట్నీ కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో వేడి వేడి నీళ్లు పోసుకోవాలి. ఉసిరికాయ సైజు అంతా చింతపండుని కూడా ఇందులో వేసి ఒక కాసేపు నానబెట్టుకోండి, తొందరగా నానిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, అలాగే ఎండుమిర్చి, మీరు తినే కారం బట్టి చూసుకుని వేసుకొని, అలాగే ఒకసారి వేయించి 1 స్పూన్ మెంతులు కూడా వేసి ఇవన్నీ కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1.5 అంగుళం అల్లాన్ని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించి ఇందులో 2 గుప్పెళ్ళు, అంటే 1 కప్పు కరివేపాకుని వేసి ఒక 2 నిమిషాలు వేయించుకొని ఇందులో 2 పెద్ద టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి 1 నిమిషం పాటు వేయించి ఇందులో రుచికి తగినంత సాల్ట్, అలాగే కొత్తిమీరని కూడా 1 కప్పు వేసుకోండి. ఈ అల్లం చట్నీ మనకు ఈ పెసరట్టు తిన్నప్పుడు డైజెస్ట్ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే పెసరట్టు అనేది అరగదు కాబట్టి ఈ అల్లం చట్నీని ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే ఈ టమాటా పేస్ట్ని ఇందులో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఒకసారి తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తగినన్ని నీళ్లు పోసేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి చట్నీని. ఇప్పుడు మళ్ళీ ఈ పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని చూడండి, ఇలా ఎంత బాగా పొంగిందో. నైట్ అంతా నానడం వలన దోశలు క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు వేడి వేడి పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మనకి దోశలు కావాల్సిన సైజులో దోశలు వేసేసుకోవడమేనండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచడం వలన దోశలు క్రిస్పీగా వస్తాయి, అడుగంటుకోకుండా. చుట్టూరా అంచుల చుట్టూరా ఆయిల్ వేసుకుని దోశని బాగా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలండి. ఇలా దోశలు కాల్చుకొని అటు ఇటు కలుపుతూ వీటిని బాగా కాల్చుకోవాలి. అప్పుడే దోశలు క్రిస్పీగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకోండి, చాలా బాగుంటాయి. అలాగే మళ్ళీ ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 గరిటెతో కానీ 2 గరిటెలతో కానీ ఈ దోశ బ్యాటర్ని వేసుకొని ఈ దోశలు క్రిస్పీగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. అప్పుడే దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు స్టఫింగ్ కోసం 1 క్యారెట్, 1 ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా తరుక్కొని ఇలా దోశలో స్టఫింగ్ పెట్టేసి
ఇలా చుట్టూరా మళ్ళీ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ దోశలు కాల్చుకుంటే ఎంతో క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హై ప్రోటీన్తో దోశలు ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా హై ప్రోటీన్ గల పెసరట్టుని మీరు తప్పకుండా ఈ అల్లం చట్నీతో ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. అచ్చం హోటల్ స్టైల్లో తిన్నట్టే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చింది కదా, ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్